పవన్ కళ్యాణ్ లెక్కేంటి? ఏ రకంగా ఆయన ఆలోచన చేస్తున్నారు? వచ్చేవన్నీ మంచి రోజులు అని జనసైనికులు భావిస్తున్న నేపథ్యం, పొత్తు పార్టీల్లో భాగంగా తెలుగుదేశం, జనసేన ఖచ్చితంగా ఈసారి విజయం సాధిస్తుంది అని ఆకాంక్ష. ఈ నేపథ్యంలో ఎన్నో అడ్డంకులు, ఎన్నెన్నో ఇబ్బందులు. విజయం కోసం జనసైనికులు, తెలుగు తమ్ముళ్ళు ఆరాటం. ఏ రకంగా విజయం సాధించాలి? ఈ హడ్డిల్స్ను దాటుకుంటూ ఎలా ముందుకు వెళ్ళాలి? జగన్మోహన్ రెడ్డి అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారు. ఇందులో భాగంగానే భీమవరం వెళ్ళినప్పుడు ఆయనకి హెలికాప్టర్ అనుమతి లేదు, అక్కడ ల్యాండ్ అవ్వడానికి నిరాకరించడం అనే అంశం వైరల్ అవుతుంటే, మరొక వైపు వాలంటీర్లతో పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టించడం, ఆయన వచ్చే నెల 25న దానికి హాజరు కావాలన్నది ఇది ఒక పెద్ద కలకలాన్ని రేపుతుంది జనసైనికులు. ఏం జరుగుతుంది? చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసినట్టుగా ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ని అరెస్టు చేయడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వ్యూహం పన్నిందా? సోషల్ మీడియాలో వివిధ రకాల కథనాలు. అసలు పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటి? ఆయన లెక్కేంటి? ఈ లెక్కలో ఎంతమందిని తన సేన కింద టిక్కెట్లు ఇప్పించుకుని గెలిపించుకునే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు? ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాలను రేపుతున్న అంశం. ఇందులో భాగంగా మనం డీటెయిల్గా ఆయన ప్రయాణాన్ని చర్చించే ప్రయత్నం చేద్దాం. ఉత్తరాంధ్ర సీట్లపైనే జనసేనాని ప్రత్యేక ఫోకస్. మొన్న ఉభయ గోదావరి జిల్లా అయింది. ఈసారి ఆయన మకం ఉత్తరాంధ్రాకి మార్చారు. ఉత్తరాంధ్రాకి ప్రధాన నగరంగా ఉన్న విశాఖపట్నం, గతం నుంచి కూడా వివిధ రకాల పర్యటనల్లో పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా విశాఖ మీద, మంగళగిరి తర్వాత ఆయన ఎక్కువగా సంచరించిన ప్రాంతం అయితే విశాఖ నగరమే. సో విశాఖ నగరం మీద పవన్ కళ్యాణ్ వ్యూహం రచిస్తున్నారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా, అలాగే దానికి ఆనుకుండే అనకాపల్లి జిల్లాలో కూడా ఖచ్చితంగా ఈసారి విజయం సాధించాలంటే ఎలాంటి వ్యూహాలు రచిస్తారు? ఇందులో భాగంగా ఇప్పటికే ఒక ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. ఆ తర్వాత పరిణామంలో కొనతాల రామకృష్ణ ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావించాల్సిన వ్యక్తి. ఎందుకంటే కొనతాల రామకృష్ణ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒక సీనియర్ పొలిటీషియన్. సో ఆయన వివాదాలకి చాలా దూరంగా ఉంటారు, వివాద రహితుడిగా పేరుగాంచారు, సౌమ్యుడు, మంచివాడు, మచ్చలేని వ్యక్తి అని చెప్పి ఆ ప్రాంతం వాళ్ళు ఎక్కువగా ఆయన కొనియాడుతుంటారు. ఎక్కువగా మాట్లాడడం కూడా మాట్లాడారు. మీడియాలకి వీళ్ళకి కూడా పెద్దగా ఎంటర్టైన్ చేయరు. సో అనకాపల్లి అన్నది ప్రజారాజ్యం పార్టీలో పట్టు జారింది. ఎందుకంటే అక్కడి నుంచి అరవింద్ గారు ప్రజారాజ్యం పార్టీలో ఎంపీగా పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన 1,00,000 మెజారిటీతో గెలుస్తారని చెప్పి పెద్ద ఎత్తున ఆ టైంలో బెట్టింగులు జరిగినాయి. ఎలాగైనా ఆయన గెలుస్తారు అని చెప్పి అందరూ ఆశించారు, కానీ అది నెరవేరలేదు. అయితే అనకాపల్లి జనసేనకి సంబంధించి మంచి పట్టున్న నియోజకవర్గం. అనకాపల్లి కాకుండా చోడవరం ప్రాంతం, నర్సీపట్నం ప్రాంతం, అలాగే పెందుర్తి, విశాఖకి అనకాపల్లికి మధ్యస్థుగా ఉన్న పెందుర్తి ప్రాంతంలో కూడా ఆయన ప్రభావం కనిపించే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఏం చేయాలి, ఎలాంటి వ్యక్తుల్ని అక్కడ రంగంలోకి దింపాలి అన్నది పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా వ్యూహం రచించారు. ఈ మధ్యకాలంలో చూస్తే పవన్ కళ్యాణ్ గారే పూర్తి స్థాయిలో సీట్ల అనే అంశంపై ఆయనే 1-2 సార్లు కసరత్తులు చేసి వివిధ రకాల రివ్యూస్ తెప్పించుకుని, సర్వేలు తెప్పించుకుని, ఆయన ప్రత్యక్షంగా ఒక టీంతో కూడా సర్వేలు చేయిస్తున్నారని జనసేనలో ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో ఏ నియోజకవర్గాల్లో గెలిచే అంశాలు ఉన్నదని ఆయన పూర్తిగా పట్టు సాధించిన తర్వాత నియోజకవర్గాల్లో అక్కడ ఉన్న అభ్యర్థి ఎవరు, అతను ఎంతవరకు గెలగలడు, గెలిచే అవకాశాలు ఏమున్నాయి, క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు మేధోమథనం చేసిన తర్వాతే లిస్టులు అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటికే ఆయన క్లారిటీ ఇచ్చారని చెప్పి జనసేన శ్రేణులు చాలామంది మాట్లాడే పరిస్థితి. సో ఒకసారి మనం వెనక్కి వస్తే అనకాపల్లి, విశాఖపట్నం ఎలాగైనా పవన్ కళ్యాణ్ గారికి సిటీ బేస్డ్ ఓట్లన్నీ కూడా ఈసారి తెలుగుదేశం పార్టీకి, జనసేనకి వచ్చే అవకాశం ఉంది. అది ఏ ప్రాంతాలైనా, ఏ నగరం అయినా సరే, మహానగరాలు అవనియండి, లేకపోతే సామాన్య నగరాలు అవనియండి. సో ఖచ్చితంగా అక్కడైతే ఈసారి ఓట్ బ్యాంకు
టీడీపీ జనసేనకి ఎక్కువ ఉంటుంది, సర్వేల రిపోర్టు ప్రకారం నేను ప్రస్తావించింది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ పట్టుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన పథకాలు ఉన్నాయో అవన్నీ ఈసారి వైఎస్ఆర్సీపీని గట్టెక్కిస్తాయి, ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది. ఈ రకంగా వైఎస్ఆర్సీపీ పూర్తి ఫోకస్ అంతా కూడా గ్రామీణ ప్రాంతాల మీద, ఏజెన్సీ ప్రాంతాల మీద పెట్టింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సో నగరాల వరకు వీళ్ళకి వర్కౌట్ అయినా మరి గ్రామీణ ప్రాంతాల పరిస్థితి ఏంటి, ఏజెన్సీ ప్రాంతాల పరిస్థితి ఏంటి? దీని మీదే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ఎవరైతే బలమైన అభ్యర్థులు ఉన్నారు, గ్రామీణ ప్రాంతాలకి ఆనుకుని ఉన్న లోక్సభ స్థానాల మీద ప్రధానంగా వీళ్ళు ఫోకస్ పెట్టినట్టుగా తెలిసింది. ఇందులో భాగంగా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొణతాల రామకృష్ణని, వైఎస్ఆర్కి అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తి కొణతాల రామకృష్ణ గారు, మంచి మిత్రుడు. వైఎస్ఆర్ గారు కూడా కొణతాల రామకృష్ణ అంటే చాలా ఇష్టం ఆయనకి కూడా. సో ఆ ప్రాంతంలో ఈ మధ్యకాలంలో రాజకీయాలలో అంతగా యాక్టివ్ లేని కొణతాల రామకృష్ణ గారు సడన్గా జనసేన వైపుకి రావడం. ఈ మధ్యకాలంలో షర్మిల గారు కూడా కొణతాల రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ బ్లడ్ కాబట్టి వీళ్ళందరిది ఖచ్చితంగా షర్మిల గారి వైపు ఆయన అడుగులు వేస్తారు అని చెప్పి భావించారు. కానీ అనూహ్యంగా షర్మిల గారు వెళ్ళి ఆయన్ని కలిసినా కాంగ్రెస్ పార్టీలోకి ఆయన వెళ్లకుండా జనసేనకి వచ్చారు. సో ఇదొక కీలకమైన పరిణామం. అనకాపల్లి లోక్సభ ఆ చుట్టుపక్కల ఉన్న స్థానాలు నేను చెప్తున్నాను. యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం, పెందుర్తి, చోడవరం, మాడుగుల ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా కొణతాల రామకృష్ణ అంటే తెలియని వారు ఎవరో లేరు. ఆయన ఓట్ ప్రభావం అక్కడ కనిపిస్తుంది. ఆ సామాజిక వర్గం కూడా అత్యధిక సామాజిక వర్గం ఆ ప్రాంతాల్లోనే ఉన్నారు, కొణతాల రామకృష్ణ గారిది ఆ సామాజిక వర్గం వాళ్ళు. సో ఇదంతా కూడా జనసేనకు ప్లస్ అవుతుంది. సో తెలుగుదేశం పార్టీ కూడా అక్కడ చాలా బలంగా ఉంది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది, సో ఏం చేయాలి, ఎవరికి ఆ సీటు కేటాయించాలి? సో ఈ ఈక్వేషన్స్లోని వైఎస్ఆర్సీపీలో తెలుగుదేశం పార్టీలో కీలకమైన పదవులు అనుభవించిన దాడి వీరభద్రరావు ఆయన కుమారుడు రీసెంట్గా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఒకప్పుడు బద్ధ శత్రువులు ఎవరు? కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు. ఇది చాలా కీలకమైన అంశం అనకాపల్లిలో. సో వాళ్ళిద్దరే అక్కడ కింగ్స్. ఒకసారి దాడి వీరభద్రరావు గెలిస్తే ఒకసారి కొణతాల రామకృష్ణ. వేరే వాళ్ళకి పెద్దగా అక్కడ ఆ ప్రయారిటీ లేదు. ఆ ప్రాంత ప్రజలందరూ కూడా వాళ్ళిద్దరినే ముఖ్య నాయకులుగా చూసేవారు. ఈయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన తెలుగుదేశం, దాడి వీరభద్రరావు విద్యావంతుడు, ఆయన కూడా మంచివాడు, ఎటువంటి అవినీతి మరకలు లేని వ్యక్తి. సో అలాంటి దాడి వీరభద్రరావు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ మధ్యకాలంలో కాస్త విభేదించి చంద్రబాబు నాయుడు గారిని ఆయన వైఎస్ఆర్సీపీకి వెళ్ళడం జరిగింది. వైఎస్ఆర్సీపీకి వెళ్ళినా అక్కడ సక్సెస్ రాలేదు, వాళ్ళకి అనుకున్నంతగా అక్కడ ప్రయారిటీ ఇవ్వటం లేదు. సో ఆయన మళ్ళీ బ్యాక్ వచ్చారు, సొంత గూటికి చేరారు దాడి వీరభద్రరావు. సో దాడి వీరభద్రరావు తెలుగుదేశం పార్టీ సొంత గూటికి చేరితే కాంగ్రెస్లో బలమైన నాయకుడిగా ఉన్న కొణతాల రామకృష్ణ జనసేనలో చేరారు. సో వీళ్ళిద్దరూ అనకాపల్లి లోక్సభ నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గాలు ఏ సిగ్మెంట్స్ ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా శాసించగల సత్తా ఉన్న నేతలిద్దరూ ఒకే పార్టీలో ఉన్నారు. ఒకే పార్టీ మీన్స్ పొత్తు పార్టీలో. అక్కడ ఎవరికి సీట్ ఇచ్చినా సరే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది. సో మరి గాడి వీరభద్రరావుకి వచ్చారు కాబట్టి ఆయనకి కూడా ఒక ప్లేస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, లేకపోతే వాళ్ళ అబ్బాయి కన్నా అక్కడ ఎక్కడో దగ్గర బెర్త్ కేటాయించాల్సిన అవసరం ఉంది. సో అది ఎక్కడ కేటాయిస్తారు? లేదు అంటే ఎన్నికలైన తర్వాత త్యాగాలకు సిద్ధపడాలని చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి చెప్తున్నారు కాబట్టి ఆ తర్వాత ఏమైనా ఆయనకు పదవులు ఇస్తారేమో. సో దాడి వీరభద్రరావు గారు ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తానన్నారు. మరి పార్టీలోకి వచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కాదని ఆయన వ్యతిరేకంగా చేసే పరిస్థితి లేదు. సో ఈ టైంలో జనసేన ఎక్కువ సీట్లు గెలాల్సిన అవసరం ఉంది. ఒక్క అనకాపల్లి కాదు, విశాఖపట్నమే కాదు, వాళ్ళకి ఎక్కువ ఓట్ బ్యాంకు ఉన్న ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర ప్రాంతాలు ఇక్కడ సక్సెస్ రావాలి అంటే బలమైన నాయకుడు ఉండాలి. జనాలకి బాగా సుపరిచితులైన వ్యక్తి అక్కడి నుంచి పోటీ చేయాలి. లోక్సభ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ చుట్టుపక్కల ఉన్న శాసనసభ అభ్యర్థులకు అందరికీ కూడా ఆయనే గుండెకాయ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని అనకాపల్లి ప్రాంతానికి కొణతాల రామకృష్ణ ముందుగా అనుకున్నప్పటికీ కూడా నాగబాబు గారు, కొణిదెల నాగబాబు మెగా బ్రదర్ అనకాపల్లి ప్రాంతంలో ఆయన లోక్సభకి పోటీ చేసే విధంగా ఆ లోక్సభ నుంచి బరిలో దిగడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఒక్క అనకాపల్లి ప్రాంతమే కాకుండా అక్కడున్న నియోజకవర్గాలన్నిటి మీద కూడా దాని ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి నాగబాబు గారు
అనకాపల్లికి కోతవేటు దూరంలో ఉన్న అచ్యుతాపురంలో ఒక ఇల్లు తీసుకోవడం జరిగింది. ఆయన అక్కడ మకాం పెట్టడం జరిగింది. గత 10 రోజుల నుంచి ఆయన పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గ నేతలతోటి కూడా ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. ఏ రకంగా ఉంటుందో అని చెప్పి సర్వేలు నిర్వహించుకుంటున్నారు. ఎందుకంటే అరవింద్ గారు గతంలో అక్కడ పోటీ చేసిన అనుభవం ఉంది కాబట్టి, మంచి ఓటు శాతం వచ్చింది కాబట్టి, గంటా శ్రీనివాసరావు కూడా అక్కడి నుంచి గెలిచిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి, సో ఖచ్చితంగా ఈయన కూడా ఈసారి లోక్సభకు వెళ్తే గెలిచే అవకాశం ఉంటుంది. సో ఈ ఈక్వేషన్స్ తోటి ఈయన ఉన్నారు. సో మరి కొనతాల పరిస్థితి ఏంటి? కొనతాల ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అలాంటి సీనియర్ నాయకులు ఈరోజు జనసేనకు కూడా కావాల్సిన అవసరం ఉంది కాబట్టి, లోక్సభ స్థానాలు ఎక్కువ కొల్లకొడితే ఎన్డీఏ ప్రభుత్వం దగ్గర హై ప్రయారిటీ వస్తుంది. ఇది ఆలోచన. తెలుగుదేశం పార్టీ చేయనివ్వండి, జనసేన పార్టీ చేయనివ్వండి, ఈ రెండు పొత్తులో భాగంగా రెండు పార్టీలు కూడా ఎక్కువ లోక్సభ స్థానాలు సంపాదిస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి కేంద్రం నుంచి మంచి నిధులు రప్పించుకోవచ్చు. ఇది వీళ్ళ స్ట్రాటజీ. సో అసెంబ్లీలు కూడా గెలాలి, అధికారం చేపట్టుకోవాలి. అధికారం చేపట్టకుండా లోక్సభ స్థానాలే తీసుకుంటే ఫలితం ఏముంది? ఫలితం లేదు. సో ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు విశాఖ మీద ముందు ఫోకస్ పెట్టారు. ఎందుకంటే భీమవరం అనే అంశం అన్నది అసలు ఆయన పర్యటన చేయాల్సిన అవసరం ఉంది. ఆ పర్యటనకి హెలికాప్టర్ అనుమతి లేదు కాబట్టి ఆయన నిన్న విశాఖ రావడం జరిగింది. కొనతాలని బుజ్జగించారు. ఆయన కొనతాలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బుజ్జగించడం మీన్స్ ఆయన ఏమీ ఆశించట్లేదు అని కొనతాల గారు చెప్పినప్పటికీ కూడా, ఒక పార్టీలోకి ఇంతకాలం కూడా స్తబ్దంగా ఉన్న వ్యక్తి వచ్చారు అంటే ఏదో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అది ఎమ్మెల్యే ఇస్తారో ఎంపీ ఇస్తారో ఏదో తెలుసుకోండి. కానీ నాగబాబు నుంచి ఉంటే వీళ్ళందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగానే ఆయన కూల్గానే ఉన్నట్లు తెలిసింది. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా వెళ్ళి ఆయనతో మీట్ అయ్యారంటే ఆయనకి రాజకీయ భవిష్యత్తు కావాలి కాబట్టి, రానున్న రోజుల్లో గెలుస్తుంది అని ఎక్కువ హోప్స్ ఉన్నాయి కాబట్టి, టీడీపీ జనసేన గెలిస్తే ఖచ్చితంగా ఆ పార్టీలతో ఈయన ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో నాగబాబు లోక్సభ స్థానం నుంచి ఖచ్చితంగా అక్కడి నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంది. అందుకనే ఒక పక్క అనకాపల్లి నియోజకవర్గం అంతా కూడా నాగబాబు గారు చూడుతుంటే, మరొక వైపు విశాఖ, ఉత్తరాంధ్ర ప్రాంతం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ప్రత్యేక భేటీలు పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నారు. సో మెగా బ్రదర్స్ ఉత్తరాంధ్రపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇది వర్కౌట్ అయ్యే అవకాశం. మరొక వైపు విశాఖ జిల్లాలో వీళ్ళు ఏం చేయబోతున్నారు, విశాఖ జిల్లాలో ఎన్ని సీట్లు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో మనకి ఇప్పుడు వరకు ఉన్న ఒక కీలకమైన సమాచారం, విశాఖ జిల్లాలోనే జనసేనకు 6 సీట్లు, 1 లోక్సభ తీసుకునే అవకాశం ఉంది అని చెప్పి ఇప్పుడు వరకు వస్తున్న డేటా. ఖచ్చితంగా ఆ ప్రాంతంలో 6 సీట్లు అడగడం న్యాయబద్ధంగానే ఉంటుంది. విశాఖ 15 నియోజకవర్గాలకు సంబంధించి 6 నియోజకవర్గాలు. బీజేపీ వచ్చిందంటే 1-2 తగ్గే అవకాశం ఉంటుంది, వాళ్ళు కూడా పోటీ చేస్తారు కాబట్టి. సో అనకాపల్లి కూడా 4 నుంచి 5 స్థానాలు తీసుకునే అవకాశం ఉంది. సో అనకాపల్లి నియోజకవర్గంలో 4 నుంచి 5 స్థానాలు ఎవరు తీసుకునే అవకాశం ఉంది? తెలుగుదేశం పార్టీ తీసుకునే అవకాశం ఉంది, జనసేన పార్టీ కాదు. జనసేనకు అక్కడ 2 కానీ 3 కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నాగబాబు గారు అక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి కనీసం 2 నియోజకవర్గాలైనా తీసుకోకపోతే ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి. సో అనకాపల్లి, విశాఖపట్నం చూస్తే 8 నియోజకవర్గాలు, 8 నుంచి 9 నియోజకవర్గాలు ఇక్కడ వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే విస్తృతంగా విశాఖ మీద ఫోకస్ పెట్టారు. ఎందుకంటే గతంలో రిషికొండ అంశం కూడా విశాఖపట్నంలో పెద్ద ఎత్తున కలకలం రేగింది. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా రుషికొండకు వెళ్ళడం, గతంలో రుషికొండ అనే అంశానికి ముందు నవేటల్లో పవన్ కళ్యాణ్ గారు నిర్బంధించడం, అప్పుడు పెద్ద ఎత్తున ఒక నెగిటివ్ వచ్చింది అధికార పార్టీకి అని చెప్పి అప్పట్లో ప్రచారం జరిగింది. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజ్గా తీసుకుని పవన్ కళ్యాణ్ దీని మీద ఫోకస్ పెట్టారు. సో ఇక్కడతో ఆగుతారా? ఇక్కడతో ఆగే పరిస్థితి లేదు. రేపు తూర్పుగోదావరి జిల్లా, అలాగే భీమవరం ఏదైతే హెలికాప్టర్లకి అనుమతులకు నిరాకరించారో అదే ప్రాంతంలో 2 రోజులు ఆయన పర్యటనని ఫిక్స్ చేసుకున్నారు. సో ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలు ఈ 2 ప్రాంతాల్లో ఆయన సుడిగాలి పర్యటన చేసి ఎవరైతే అభ్యర్థులు అన్నది ఫైనల్ లిస్టు సిద్ధం చేస్తున్నారు. తీసుకున్న తర్వాత ఆయన ఢిల్లీ స్కెడ్యూల్ కూడా ఉంది, నిన్నే చెప్పడం జరిగింది. ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత అభ్యర్థులన్నింటినీ కూడా ప్రకటిస్తారు. సో ఢిల్లీలో ఈ చిట్టాన్ని తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇస్తారు. సో ఓవరాల్గా మనం ఇక్కడ ఈ జాబితాను చూస్తే 63 నుంచి 64 స్థానాల్లో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన గెలిచే అభ్యర్థులు, ఓకే ఎన్ని వస్తాయి అన్నది అది పక్కన పెడితే 63 వస్తాయి 64 వస్తాయి అని కాదు, 64 స్థానాల్లో బలంగా ఉండే విధంగా ముందు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. సో ఆ తర్వాత అవి ఎంతటికి కుదిస్తాయో ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా గెలుస్తారు. మిగతా ప్రాంతాల్లో కూడా ఓట్ షేర్ చేసుకోవడానికి, అంటే ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ టైం కన్నా సరే పార్టీ బలోపేతం అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి 175 నియోజకవర్గాల్లో ఇప్పటికిప్పుడు 175 నియోజకవర్గాలని బలోపేతం చేసేంత సమయం జనసేనాని దగ్గర లేదు.
అంత సమయం లేదు, 2 నెలలు మాత్రమే ఎన్నికలు వస్తున్నాయని చెప్తున్నారు, ఏ టైంలో అన్నా నోటిఫికేషన్ రావచ్చు. సో ఈయన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో జనసేనకి పోటీ చేసేవాళ్ళు లోక్సభ అవనివ్వండి, అసెంబ్లీ అవనివ్వండి, ఆ స్థానాల్లోనే ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి టైంలో 175 నియోజకవర్గాల్లో నేను తిరుగుతాను అంటే ఇక్కడ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులేస్తున్నారు. గతంలో ఎప్పుడూ చేయనటువంటి కొత్త వినూత్నమైన ప్రక్రియకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా ఎదుర్కొని, ఎటువంటి ఆటంకాలు వచ్చినా ముందుకు సాగి, ఎటువంటి స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా ఆగకుండా, బ్రేక్ వేయకుండా తనదైన స్పీడ్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అన్నది ఆయనకి ముఖ్యంగా సూచించినవి. అందులో భాగంగానే ఆయన కూడా ఆ రకంగానే అడుగులు వేస్తున్నారు. మరొక విషయం, పవన్ కళ్యాణ్తో పంతానికి పోతే పరిస్థితి ఏంటి? ఇది చాలా కీలకమైన అంశం. ఆయన మీరు వెళ్ళొద్దు, ఆగండి అంటే ఆగే మనిషా కాదు. ఇప్పడం గతంలో మనం చూసాం. ఇప్పడంలో పరిస్థితి ఏంటి? ఆయన ఒకవేళ ఎవరు పోలీసులు అడ్డుకున్నా, ఏం చేసినా, గతంలో అమరావతి రైతుల అంశంలో కంచెలు అడ్డు పెట్టినా ఆయన ఆపలేదు. ఎందుకంటే ఆ స్పీడ్ అది. ఆ సినిమాల్లోనే అదే స్పీడ్ ఉంటుంది, బయట కూడా అదే స్పీడ్ ఉంటుంది. ఆ రెండింటిని మనం పెద్దగా వ్యత్యాసంగా చూడాల్సిన అవసరం లేదు. సినిమాల్లో ఏంటంటే నటిస్తారు, ఇక్కడ స్ట్రైట్గా అటాక్ చేస్తారు. అది పవన్ కళ్యాణ్ నైజం. ఇది చాలా కీలకమైన అంశం. సో ఈ టైంలో పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టాలనో, లేకపోతే ఎక్కడికక్కడ అడ్డుకోవాలనో, కేసులు వేయాలనో, ఇలాంటివన్నీ చేస్తే అతన్ని గిల్లినట్టే. గిల్లితే ఏడ్చి ఊడుకునే మనిషి కాదు పవన్ కళ్యాణ్. మరింత రెచ్చిపోతారు. బాల్ ఎంత కిందకి కొడితే ఎలా లెగుస్తుందో పైకి అంత బౌన్స్ అవుతుంది ఆయన కూడా. సో అది ఎలా ఉంటుందంటే వాళ్ళు ఫాలోవర్స్ కూడా అదే ఆవేశం, అదే ఆగ్రహం ఉంటుంది. అక్కడితోటి ఎవ్వరు కూడా ఆగరు ఒక్కసారి అతను పిలిపించారు అంటే. సో ఇలాంటివన్నీ కూడా వైఎస్ఆర్సీపీ కొన్ని ట్రిక్స్ వాళ్ళకే ఇబ్బంది కలిగేలా చేసుకుంటున్నారన్నది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం. చాలామంది విశ్లేషకులు మాట్లాడే పరిస్థితి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరి యాత్రలు వాళ్ళవి, ఎవరి ప్రసంగాలు వాళ్ళవి, ఎవరి మాటలు వాళ్ళవి. ఒకళ్ళు చొక్కా మడత పెట్టినా, ఇంకొకరు కుర్చీ మడత పెట్టినా, ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. కానీ పవన్కి తిక్క రేగితే ఆ లెక్క వేరేలా ఉంటుంది. కాస్త తిక్కే కానీ లెక్క వేరు. అది సినిమాల్లో అయినా బయట అయినా. సో ఆ తిక్క రేగకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఈరోజు హెలికాప్టర్లో ఆగితే బై రోడ్ వెళ్తారు, బై రోడ్లో కూడా ఆగితే నడుచుకుంటూ వెళ్ళిపోతారు. సో మనం చూసాం. ఇప్పుడు ఆ టాప్ మీద కూర్చుండి వెళ్ళిపోయాడు ఆయన. ఓకే, ఎవరు ఏం విమర్శలు చేసుకుంటారన్నది ఆయనకి అది బోధన చేయడు, ఆయన పట్టించుకోవడం ఆయన నైజం అది. సో అగ్రెసివ్గా వెళ్ళిపోయే వ్యక్తి. దేన్నన్నా ఆయనకి ఆవేశం వచ్చింది అంటే ఆ టైంలో అది బరస్ట్ అయిపోతారు. ఆ రోజు ఆ చెప్పి చూపించిన అంశం కూడా చాలామంది విమర్శించారు. కానీ ఇంకా టైంలో తనకి ఏది తోస్తే అది చేసుకుంటే వెళ్ళిపోయి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అమ్మో రాజకీయాల్లో ఇది మంచా, ఇది చెడ్డ, మనం ఇలా చేయకూడదేమో, ఆచితూచి అడుగులేయాలేమో, ఇవేమీ కూడా పవన్ కళ్యాణ్ ముందు ఉండవు. ఆ నిమిషానికి తన బ్రెయిన్లో ఏది ఫిక్స్ అయితే అది అక్కడ డైరెక్ట్గా యాక్షన్లో చేసి చూపిస్తారు. సినిమాల్లో అవనివ్వండి, బయట అవనివ్వండి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ కేసు అంశం, వాలంటీర్లతో పెట్టిన కేసు అంశం, 20వ తారీఖున ఆయన కోర్టుకు హాజరు కావాలి అని చెప్పి న్యాయస్థానం నుంచి వచ్చిన నోటీసులు, ఇలాంటివన్నీ ఉంటే ఆయన్ని ముందుగా నేను ప్రస్తావించినట్టే రెచ్చగొడుతున్నట్టే. సో రెచ్చిపోతే ఆయన వాయిస్ మరింత పెరుగుతుంది. సో మరి అందులో ఎలాంటి అడ్వాంటేజ్లు ఉన్నాయో అన్నది మరి వైఎస్ఆర్సీపీ ఆలోచించుకోవాలి. వాళ్ళ లెక్కలు కూడా వాళ్ళకు ఉంటాయి, ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఈయనంత అగ్రెసివ్గా మిగతా వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. అంత దుందుగుడుగా ముందుకు సాగే ప్రయత్నం అయితే చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేయరు. ఓకే, వాళ్ళు వాయిస్ అయితే రేస్ చేస్తారు, సెటైర్లు వేస్తారు, అటాకులు చేస్తారు. కానీ ఈయన డైరెక్ట్గా ఈయన యాక్షన్ వేరుగా ఉంటుంది. వాళ్ళవి మాటలైతే ఈయన చేతలతో చూపిస్తారు. సో వీళ్ళకున్న ఫాలోవర్స్ కూడా ఆ రకంగానే ఉంటుంది, అదే ఆవేశపూర్వం ఉంటుంది, ఆ రకంగానే అగ్రెసివ్గా పోతుంది. సో కొంతమంది కాపు నాయకులు ప్రస్తావించిన అంశాలు ఉన్నాయండి. 63 నుంచి 64 సీట్లు కావాలి. సో ఏ సీట్లు ఎవరెవరు అభ్యర్థులు అన్నది ఇప్పటికే లిస్టులన్నీ కూడా పెద్ద ఎత్తున హల్చల్ అవుతున్నది. సో దాని మీదకి నేను పోదలుచుకోలేదు ఎవరు అభ్యర్థులు అన్నది. సింపుల్గా ఏ నియోజకవర్గాలు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్నది ఒకసారి చెప్తాను ప్లీజ్. మొత్తం మీద చూసుకుంటే తెనాలి, నర్సాపురం, గోపాలపురం, కొవ్వూరు, విశాఖపట్నం సౌత్, ఇచ్చాపురం, ముమ్మిడివరం, రాజోలు, అమలాపురం, అవనిగడ్డ, నందిగామ, విజయవాడ, గుంటూరు వెస్ట్, పెదకూరపాడు, తణుకు, అనకాపల్లి, కొవ్వూరు, బద్వేలు, రైల్వే కోడూరు, ఉంగుటూరు, పోలవరం, ఉండి, పాడేరు.
ఈ నియోజకవర్గాలే కాకుండా నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడు ఇదేంటంటే ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ప్రధానంగా తీసుకోవాల్సినవి. నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, నిడదవోలు, ఉంగుటూరు, ఏలూరు ఇవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరిలో. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన ఎక్స్పెక్ట్ చేసే సీట్లన్నీ ఒకసారి చూద్దాం. పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, రాజమండ్రి రూరల్, అలాగే రాజానగరం, కొత్తపేట, రామచంద్రాపురం ఇవి తూర్పుగోదావరి. ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలో ముందుగానే మనం ప్రస్తావించినట్లుగా పెందుర్తి, యలమంచిలి, చోడవరం, గాజువాక, అనకాపల్లి, భీమిలి, విశాఖ ఉత్తరం నేను ముందే ప్రస్తావించాను. విశాఖ జిల్లాకు సంబంధించి 5 నుంచి 6 తీసుకునే అవకాశం ఉన్నది, లేదంటే 7, మ్యాక్సిమం అయితే 7కు మించి తగ్గకూడదు అన్నది ఒకటి. రైట్, కొన్ని ఈక్వేషన్స్ మీద తెలుగుదేశం పార్టీ కూడా గతం నుంచి అక్కడ బలంగా ఉంది కాబట్టి తగ్గినా 5 నుంచి 6 రావాలి. అయితే ఇక్కడ మాత్రం 7 పేర్కోవడం జరుగుతుంది ఏ ప్రాంతాల్లోని. ఇందులో 1-2 తగ్గొచ్చు, యాజ్ టీజ్గా ఇవ్వచ్చు. 15 నియోజకవర్గాల్లో 7 వీళ్ళు తీసుకుంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈక్వల్ షేర్ అయిపోద్ది కాబట్టి ఒకవేళ బీజేపీ వచ్చిందంటే జనసేన నుంచే కోత వచ్చే అవకాశం ఉంటుంది. 1-2 నియోజకవర్గాలు అంటే 4 నుంచి 5 అయితే ఖచ్చితంగా ముందు నేను పేర్కొన్నట్లుగానే ఇక్కడ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈ సర్వేలు, ఈ రికార్డులు కూడా ఇదే చూపిస్తున్నది. ఇక్కడ గెలిచే అభ్యర్థులు అంటూ కూడా ఒక స్పష్టమైన రికార్డు ఇక్కడ చూపిస్తున్నది. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో అవనిగడ్డ, పెడన, నూజివీడు. ఇంకా గుంటూరు జిల్లాకి విషయానికి వస్తే గుంటూరు పడమర, దర్శి, గుంటూరులో ఈ నియోజకవర్గాల్లో ఆశిస్తున్నారు. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చూస్తే గిద్దలూరు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చూస్తుంటే కావలి. ఇక రాయలసీమ జిల్లాలు చూసుకుంటే మదనపల్లి, చిత్తూరు, తిరుపతి, నంద్యాల, గుంతకల్లు, రాజంపేట, అనంతపూర్, పుట్టపర్తి, తంబలపల్లి ఈ నియోజకవర్గాలని ఆశించి జరుగుతుంది. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఒక విశాఖపట్నం లేకపోతే అనకాపల్లి ప్రాంతాలే కాదు, శ్రీకాకుళం, విజయనగరం కూడా చాలా కీలకం. ఎందుకంటే విజయనగరం జిల్లా స్వీప్ చేసింది గతంలో వైఎస్ఆర్సీపీ, బొత్స సత్యనారాయణ అడ్డా. సో ఆ అడ్డాలో పాగా వేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మెజారిటీ సీట్లు గెలిస్తేనే అధికారం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందులో భాగంగా శ్రీకాకుళం, విజయనగరంలో కూడా ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఎచ్చెర్ల, నెల్లిమర్ల, విజయనగరం, గజపతి నగరం ఇవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక పార్లమెంట్ నియోజకవర్గాలు అన్నది చాలా కీలకం. పార్లమెంట్ నియోజకవర్గాల్లో 6 పార్లమెంట్ నియోజకవర్గాలు నేను ముందుగానే ప్రస్తావించడం జరిగింది. 6 పార్లమెంట్ నియోజకవర్గాలు ఈసారి జనసేన తీసుకుంటుంది. ఇందులో బీజేపీకి ఎన్ని ఇస్తారనేది తర్వాత అంశం. 25కి మాత్రం ఖచ్చితంగా 6 కావాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా నర్సాపూర్, కాకినాడ, మచిలీపట్నం, అనకాపల్లి, రాజంపేట, విజయనగరం 6 ప్రాంతాలు కూడా ఖచ్చితంగా లోక్సభకి జనసేన నుంచి వెళ్ళే అభ్యర్థులు ఉన్నారు. గెలిచే స్థానాలు ఈ 6 కూడా. ఈ 6 ఖచ్చితంగా మాకు కావాలి అని చెప్పి ఇప్పటి వరకు కూడా వీళ్ళు చేస్తున్న డిమాండ్. సో ఇవేవి కూడా బయటికి రానప్పటికీ కూడా ఖచ్చితంగా ఇవి ఇస్తే జనసేన తన సత్తా చాటుతుంది. 63 నుంచి 64 అసెంబ్లీ స్థానాలు ఇప్పటి వరకు ఉన్న లిస్టు. అంటే 63 నుంచి 64 తెలుగుదేశం పార్టీ ఇస్తుంది, ఖచ్చితంగా వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోయిందని కాదు అక్కడ అంశం. 63 నుంచి 64 స్థానాల్లో బలమైన అభ్యర్థులు మాకున్నారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకసారి చూసిన తర్వాత ఇద్దరు నేతలు కూర్చుని ఎవరు ఏ ప్రాంతంలో అని దీని మీద సర్వేలు కూడా 1-2 సర్వేలు ఇప్పటికే అయినాయి. 3వ సర్వే కూడా సిద్ధంగా ఉంది. 3వ సర్వే కూడా ఫైనల్ సర్వే. అది ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి నిలబడితే గెలుస్తారన్నది ఒక కీలకమైన సర్వే రాబోతుంది ఈరోజు రేపులోని. ఈయన ఉభయ గోదావరి జిల్లాల పర్యటన అయిన వెంటనే ఆ సర్వే రిపోర్ట్ కూడా పవన్ కళ్యాణ్ చేతికి అందబోతుంది. అందులో ఎంతమంది ఖచ్చితంగా గెలిచే అభ్యర్థులు ఉంటారన్న తీసుకుని చంద్రబాబు నాయుడు గారితో కూర్చోవడం జరుగుతుంది. తర్వాత ఆయన ఢిల్లీ వెళ్ళడం జరుగుతుంది. ఢిల్లీలో కూడా బీజేపీకి ఎన్ని సీట్లు కావాలన్నది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు హై ప్రయారిటీ రాష్ట్రంలో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ, నో డౌట్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీతో వెళ్ళకపోతే ఈసారి అసెంబ్లీలోకి వెళ్ళే అవకాశం కూడా ఉండదేమో, ఎదుర్కోలేవేమో అన్న ఆందోళన జన సైనికుల్లో ఉన్నది పవన్ కళ్యాణ్ గారు. కానీ అలాగని చెప్పి కేంద్రంతో గిల్లి గజ్జాలు పెట్టుకునే పరిస్థితి ఉండదు. కేంద్రాన్ని కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా ఆయన కూటమిగా ఉన్నారు. ఎన్డీఏలో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. సో అక్కడి నుంచి పూర్తి స్థాయిలో వచ్చేసారి కూడా మరి మోడీ గారే ప్రధాని అవుతుందని పెద్ద ఎత్తున సర్వేలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళతో మైత్రి అన్నది చాలా ఇంపార్టెంట్ జనసేనకి. ఇక్కడ సక్సెస్ ఇంపార్టెంటే, అక్కడ మైత్రి ఇంపార్టెంటే. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే కనీసం 5-6 ప్రాంతాల నుంచి తమ అభ్యర్థులు నిలబడాలి, గెలాలి, అలాగే ఇక్కడ అధికారాన్ని చేపట్టాలి. 2
పవన్ కళ్యాణ్ గారి ముందన్న లక్ష్యాలు. అందులో భాగంగానే హెలికాప్టర్లకు పర్మిషన్ ఇవ్వకపోయినా, రోడ్ల మీద వెళ్ళనివ్వకపోయినా, ఏ రకంగానైనా తను అనుకున్న టార్గెట్ని చేసి సక్సెస్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ వ్యూహం రచిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఉభయ గోదావరి జిల్లాలు, వెంటనే అక్కడి నుంచి ఆయన ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీ వెళ్ళాక ఫైనల్ లిస్ట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఎన్ని సీట్లు వస్తాయన్నది ఆ ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేస్తారు. ఈ లోపల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందంటే మరింత దూకుడుగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏమైనప్పటికీ కూడా చాలామంది విశ్లేషకులు మాట్లాడే ఒకటే అంశం, అనవసరమైన అంశాలలో పవన్ కళ్యాణ్ని గెలకొద్దు, గెలికితే అది వేరే రకంగా ఉంటుంది. ఆ రకంగా రాజకీయ పరంగా ఒక యుద్ధ వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకురావచ్చు. అది ఎవరైనప్పటికీ కూడా తెలుగుదేశం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదు, అలాగే వైఎస్ఆర్సీపీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదు, జనసేన కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదు. ఎవరైనా షర్ట్లు మడతలు పెట్టుకుంటే ప్రాబ్లం లేదు, కుర్చీలు మడత పెట్టినా ప్రాబ్లం లేదు. కానీ డైరెక్ట్గా పర్సనల్ అటాకులు చేసి కక్ష సాధింపు చర్యలు పెట్టి కేసులు పెట్టి సభలకు పర్మిషన్లు ఇవ్వకపోతేనే గొడవ మొదలవుతుంది. సో ఆ గొడవ ఈ టైంలో మంచిది కాదు. ఎందుకంటే అధికార పార్టీ వాళ్ళు చేసినా చెయ్యకపోయినా ఏ చిన్న అంశం వచ్చినా వెంటనే వెళ్ళేది జగన్మోహన్ రెడ్డి గారికి కక్ష వీళ్ళంటేని కావాలనే ఆయన కేసులు పెట్టిస్తున్నారు. ఒక సీఎం స్థాయి వ్యక్తి మీద బురద పడే అవకాశం ఉంటుంది. ఓకే, ఆయన చేయిస్తున్నారో చేయించట్లేదో ఇవన్నీ కూడా అది తర్వాత అంశాలు. సో దాని జోలికి నేను వెళ్ళాలనుకోవట్లేదు. జరుగుతున్న పరిణామాలు, పవన్ కళ్యాణ్ గారు గతంలో పాదయాత్ర చేసినప్పుడు కూడా ఆయన సాఫీగానే పాదయాత్ర చేసుకున్నారు, ఎవరో ఇబ్బంది పెట్టలేదు. కాబట్టి ఈసారి ఆ రకంగానే ముందుకు వెళ్ళి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలి. సో దీని మీదే ప్రధానంగా అందరి దృష్టి. మరొక వైపు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పదే మీరందరూ త్యాగాలకు సిద్ధంగా ఉండాలి, చాలామంది త్యాగాలకు సిద్ధంగా ఉండాలి, ఈసారి నేను అన్ని సీట్లు ఇవ్వటం లేదు అనే ఆ వాయిస్ వస్తుంది. కాబట్టి ఆయన సిగ్నల్ ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా జనసేనకి హై ప్రయారిటీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆయన పదే మాట్లాడుతున్నారు. చాలామంది మాట్లాడుతున్నట్టుగా 20 సీట్లు 22 సీట్లు ఇస్తే మీరు ఇన్ని త్యాగాలు చేయవలసిన అవసరం లేదు అని చెప్పి ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పదే అదే మాట చెబుతున్నారు. అంటే సో సేనాని తనదైన స్టైల్లో, తనదైన వ్యూహంతో, తనదైన స్పీడుతో ఏ రకంగానైనా ఈసారి మొదటి నుంచి కూడా చెప్తున్నట్టు ఒక గౌరవప్రదమైన కుర్చీ వైపు ఆయన అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే ఇవన్నీ కూడా 1-2 సార్లు ఆయన సమాలోచన చేస్తున్నారు, మేధోమథనం చేస్తున్నారు. కొంతమంది ముఖ్య నేతలతోటి మాట్లాడుతున్నారు, విశ్లేషకులతో మాట్లాడుతున్నారు, స్ట్రాటజిస్ట్లో మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆయన బ్రెయిన్లో, ఆయన చిప్పులోకి ఎక్కిని. అందుకనే ఆయన ప్రచారాలను పక్కన పెట్టి వ్యూహాల మీదే ఉన్నారు. సో ఆయన్ని అనవసరంగా తిక్కరేగేలా చేయొద్దు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. మరి చూద్దాం మరి ఈ వ్యూహం ఏ రకంగా ఉండబోతున్నదో. రేపు భీమవరం పవన్ కళ్యాణ్ వెళ్ళిన తర్వాత అక్కడేమన్నా మరి మాట్లాడితే ఎలాంటి తోటాలు ఆయన పేలుస్తారో, దానికి ఏ రకంగా మరి అధికార పార్టీ నుంచి కూడా సమాధానాలు వస్తాయి. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారుతున్న అంశం. ఏదైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ లెక్కలో పూర్తి స్థాయిలో తన సత్తా చాటడానికి, తన లెక్కని సక్సెస్ చేసుకోవడానికి ఆయన వ్యూహాలన్నీ కూడా పదును పెడుతున్నారు. ఆ లెక్క ఎవరికి తిక్క రేగేలా చేస్తుందా లేదా అన్న